సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగనే కలిసి దేవుని దైవ వాక్యాన్ని ధ్యానించే కృపా భాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 21వ అధ్యాయము 12వ వచనము. అయితే దేవుడు ఈ చిన్నవానిని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. దీవించండి, కృపతో నింపండి. వాక్యం అందరి హృదయంలో ఫలభరితం చేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. దైవ కుమారుని ప్రసన్నత మా అందరి మీద ఉండునుగాక. మహిమ నొందమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, ఈ వాక్యములో దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతూ అంటున్నారు, అబ్రహామా, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను అంటున్నారు. ఈసారికి విను అనడం లేదు, ఈ ఒక్కసారి ఆమె చెప్పినట్లు చెయ్యి అనడం లేదు. ప్రతి విషయంలో ఆమె మాట వినుము అంటున్నారు. మన భారతదేశంలో హైందవ్యంలో ఓ నమ్మకం ఉంది, ఓ వాడుక ఉంది. భర్త భార్యకు పతి అంటారు, అనగా పతియే దైవం, భర్త కనిపించే దేవుడు భార్యకు అని భావం. ప్రియులారా, నాకు హైందవ్యం గురించి పెద్దగా తెలియదు, తెలిసినది అదే, ఆ మాటయే నేను చెప్పాను. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు అబ్రాము భర్త, భార్య శారా. శారాయి మాట అబ్రహామును వినమని ప్రభు చెప్పుచున్నారు. నిజానికి భార్య భర్త మాట వినాలి అనేది వాడుక, కానీ ప్రభు చెప్పుచున్నారు, లేదు లేదయ్యా, ఆమె మాట నువ్వు విను. మీకు ఇంకో సందర్భం చెప్తాను. ఆది కుటుంబంలో భార్య మాట విన్నందుకే కదా మనకి పాటలు వచ్చాయి. అదేనండి, ఆ హవ్వమ్మ వచ్చి పండు తినమని అయ్యగారు చెప్పింది, అయ్యగారు కూడా తిన్నారు. ఇప్పుడు ఈ పాటలు ఎందుకు వచ్చాయి మనకి? భూమి మీద గచ్చతుప్పలు, ప్రసవ వేదన, చెమటోర్చి కష్టపడు, ఇవన్నీ అక్కడే కదా స్టార్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు ప్రభువారు అంటున్నారు, ఆమె మాట విను. ఈసారికి కాదు, ఈ ఒక్కసారి కాదు, ప్రతి విషయంలో ఆమె మాట విను. ఎందుకు వినాలి ప్రభువా? ఆమె ఏమైనా మిరియాము వలె పాటలు పాడిందా? లేదే. దెబోరా వలె యుద్ధానికి ప్రోత్సాహపరిచిందా? లేదే. ఎస్తేరు వలె కన్నీరు కార్చి ఉపవసించిందా? కాదే. ఆమెలో అంత చరిత్ర ఏం కనిపించట్లేదు. మరి ఇంకా ఎందుకు ఆమె మాట వినాలి? అబ్రహాం ఏమైనా సామాన్యుడా? దేవునికి స్నేహితుడని పేరొందినవాడు.
310 మండుగును వెంట పెట్టుకుని వెళ్ళి 4 రాజులను హతమొందించిన వాడు. ఆయన గురించి అన్యజనులు చెప్పుకుంటున్నారు, నీవు మా మధ్యలో మహారాజులా ఉన్నావని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇలాంటి వ్యక్తిని ప్రభువారు అంటున్నారు, నా స్నేహితుడని పిలువబడిన అబ్రామా, శారా మాట వినయ్యా, ప్రతి విషయంలో ఆమె మాట వినయ్యా, ఆమె మాట విను, నువ్వు దీవించబడతావు. ఏ సందర్భంలో చెబుతున్నారు అబ్రహాముతో దేవుడు? అబ్రహాముకు మిక్కిలి దుఃఖం కలిగిందంట. ఎందుకని? హాగరును తన కుమారుని బయటికి పంపంది. ఎవరు? శారమ్మ. వాళ్ళకి బయటికి పంపడం అబ్రహాం గారికి ఇష్టం లేదు. కనుక ఇప్పుడు ప్రభు వారు అంటారు, ఆ కారణం చేత అతనికి దుఃఖం కలిగింది. అయితే ప్రభు అంటున్నారు, శారా నీతో చెప్పే ప్రతి విషయంలో ఆమె మాట విను. ఈ దుఃఖం నీకు ఎందుకు కలిగింది? దుఃఖ నివారణ నీకు కలగాలంటే నీ భార్య మాట విను. భవిష్యత్తు బాగుండాలంటే భార్య మాట విను. నీ కుటుంబం దీవెనకరంగా మారాలంటే భార్య మాట విను అంటున్నారు. ప్రియులారా, బహుశా నేను మీతో ఈ మాటలు చెప్తున్నప్పుడు పాస్టర్ గారు నన్ను కూడా నా భార్య మాట వినాలని చెప్తారేమో అని మీకు ఆలోచన ఈ పాటికి వచ్చేసి ఉండాలే. ఎస్, 100% మీకు అన్న ఆలోచన నేను చెప్తున్నాను. మీరు కూడా మీ భార్య మాట వినండి. ఆమె చెప్తారా? చెప్పరు, నాకు తెలుసు. మీరు కూడా మీ భార్య మాట వినండి. నేను కూడా నా భార్య మాట వినాలి. ఎందుకని? దేవుడు అబ్రాహాంకే చెప్పారంటే మనకు సంబంధించింది కాదు. ఆ లెక్కన వాగ్దానాలు కూడా మనకు సంబంధించినవి కాదు. శారా మాట అబ్రహాముని వినమంటే అది వాళ్ళకి సంబంధించిందండి. అసలు మనకి ఎట్టి విధములో కూడా ఇది మనకు సంబంధించింది కాదు. అయితే బైబిల్లో పేజీ చేద్దాం. ప్రియులారా, అంతటి పని మనం చేయం. కానీ ఎందుకు వినాలి? మరి ఆనాటి కాలంలో ఒక కుటుంబంలో దుఃఖం కలిగితే ప్రభువారు నీ భార్య మాట వినయ్యా అన్నారు. మన జీవితంలో కూడా ఆత్మీయులారా, ఓ భర్త తన భార్య మాట వినాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది, తొందరపడకండి. శారమ్మ ఏ స్థితిలో ఉంటే దేవుడు ఆమె మాట వినమన్నారు? ఆమె ఎంత ఆత్మీయురాలు, ఆమె ఎంత ప్రార్థనాపరురాలు. స్తోత్రం. బహుశా భార్యలైన వారి వాక్యాన్ని వింటుంటే పాస్టర్ గారు మళ్ళీ బాగా చెబుతున్నారు, మా ఆయన మాట ఎలా వినడో నా మాట ఇప్పటి నుంచైనా విన్నట్లుగా ఈ మెసేజ్ సౌండ్ పెట్టడానికి వినిపించవసరం లేదు. తొందరపడకండి, మీ దాకా కూడా వస్తున్నా. భార్య మాట వినాలి. 600 106 వినాలి. దేవుడు కూడా చెప్పారు అబ్రాహాంతో. కనుక ఆ ప్రకారంగా మనం కూడా అబ్రాహాముని బట్టి నేర్చుకుంటున్నాం. మనం కూడా వినాలి, భార్య మాట వినాలి నేర్చుకున్నాం. అయితే శారమ్మ ఆ మాట చెప్పడానికి, శారమ్మ మాట అబ్రహాము విని పాటించడానికి శారమ్మ ఎంత ఆత్మీయ స్థాయిని కలిగి ఉందో, ఓ భార్యలారా, మీ భర్తలు మీ మాట వినాలంటే శారమ్మ కట్టుకున్నంత ఆత్మీయ శిఖరానికి మీ ఆత్మీయత ఎదగాల. భర్తలారా, అపార్థం చేసుకోవద్దు, మీ భార్య మాట వినండి. అయితే ఎప్పుడో తెలుసా? శారమ్మకున్నంత ఆత్మీయత స్థాయి ఆమె అక్కడికి వస్తే అప్పుడు ఆమె మాట వినాలి మనం. ఆమేన్, ఆమేన్. ప్రతి భార్య శారమ్మ ఉన్నంత ఆత్మీయ స్థాయిలోకి రావాలి. అప్పుడు ఆమె మాట తన భర్త వినాలి. మరి అప్పటిదాకా మరి ఆత్మీయతలో లేకుండా నీ మాట వినడం ఏంటి? అలా ఇనే కదా ఆయన పాడు చేసుకున్నాడు మొదటి మనుషుడు. ప్రియులారా, మరి శారమ్మ గారు ఉన్న ఆత్మీయత ఏంటి అంటే ఒక్క వచనాన్ని మీకు చూపిస్తాను ఎంత ఆత్మీయతో. చూడండి, దైవజనుడైన పేతురు గారు శారమ్మ గారి కొరకు మాట్లాడుతూ ఆమె ఆత్మీయ జీవితం ఎలా కట్టుకుందో, ఎంత శిఖరానికి ఆమె ఎక్కగలిగిందో, అలాంటి పరిశుద్ధురాలు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేయడం నిజంగా నీ నా జీవితాల్లో గొప్ప భాగ్యం. చూడండి పిల్లరా, పేతురు రాసిన మొదటి పత్రిక మరి 3వ అధ్యాయము 5వ వాక్యం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, అండర్లైన్, పరిశుద్ధ స్త్రీలు
తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా ని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. శారమ్మ యొక్క ఆత్మీయత ఇక్కడ ఉన్నది. పిల్లరా, ఒక్కొక్క మాట వివరిస్తున్నాను చూడండి. మొదటి విషయం, శారమ్మలో ఉన్న మొదటి విషయం, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. అంటే శారమ్మ ఎలాంటి జీవితం జీవించింది? పరిశుద్ధమైన జీవితం. ఓ భార్యలారా, మీ భర్తలకు భార్యలారా, నాకు ఒక అక్క ఓ చెల్లైగా భావించి, ఓ తల్లిగా భావించి మాట చెబుతున్నాను. నీవు పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా? పవిత్రత నీ యందు నిండుకొని ఉన్నదా? నీవు పరిశుద్ధత కలిగి జీవిస్తే నీ భర్త నీ మాట వింటాడు. పరిశుద్ధత లేకుండా నీ మాట ఎలా వింటారు? మొదటిది ఆ తల్లి యొక్క గొప్పదనం, పరిశుద్ధత. ఇక రెండు దేవునిని ఆశ్రయించింది. అంటే ఆ తల్లి తన జీవితంలో సమస్యలు ఎన్నున్నా, సంతానమే లేకపోయినా, నిందలే వచ్చినా, పనమ్మాయి తింటూ ఉన్నటువంటి ఇంట్లో ఆమెను నీచంగా చూసినా తను దేవుణ్ణి ఆశ్రయించిందే తప్ప మనుషులు వెంబడి, స్నేహితులు వెంబడి, అధికారులు వెంబడి, పోలీస్ స్టేషన్లు వెంబడి ఆమె తిరగలేదు కదా. తన జీవితంలో సమస్య ఎదురైంది. ఏంటి? సంతానాలు ఏమై పిల్లరా, అదే వంశంలో కుటుంబం వచ్చింది. యాకోబు భార్య సంతానం లేకపోతే ఏమంది? ఇస్తావా చస్తావా అంది. కానీ శారమ్మ ఏ రోజైనా అబ్రహాముతో అలా అన్నారా? దేవుని ఆశ్రయించారు. ఓ తల్లి, నీ ఒక యజమానికి భార్యవా? నీ జీవితంలో దేవుని ఆశ్రయించే అనుభవం ఉన్నదా? అలవాటు ఉన్నదా? మనుషులను, వ్యవస్థలను ఆధారం చేసుకుంటున్నావా? మనుషులు మరుగైపోతారు, వ్యవస్థలు తలక్రిందులైపోతాయి. దేవుని వాక్యం నిత్యం నిలిచుంటుంది. ఈరోజు నీ పక్షాన నేనున్నాను, మాట్లాడుతానని నువ్వు చెప్పిన వ్యక్తి రేపొద్దున మరుగైపోవచ్చు. కనుక మనం మనుషులను ఆశ్రయించకూడదు. వాక్యం సెలవిస్తుంది, మనుషులను నమ్ముకుంట కంటేను, రాజులు నమ్ముకుంట కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు. మొదటి లక్షణం పరిశుద్ధత. రెండవ లక్షణం దేవుని ఆశ్రయించినది. మూడవ లక్షణం స్వపురుషులకు లోబడి ఉండుట అని చూస్తున్నాం. అంటే అబ్రహామును శారా యజమానుడు అని పిలిచి అతనికి ఏం చేసిందంట? లోబడి ఉందంట. మూడో లక్షణం ఏంటంటే, శారా మాట అబ్రహాం ఎందుకు వినాలంటే లోబడి జీవించింది. మరి మాటలు వింటున్న నీ జీవితంలో నీ భర్తకు నువ్వు లోబడుతున్నావా? అయ్యా, భార్య మాట ఎందుకు వినాలంటే ఆమె నీకు లోబడుతుంది కనుక నువ్వు ఆయన మాట వినాలా. ఆమె లోబడనొల్లని ప్రజలకు శ్రమ అన్నారు ప్రభు. భార్యలారా, భర్తకు లోబడి ఉండండి. పౌలు అదే హితోపదేశం చేశారు, పేతురు గారు అదే బోధ చేశారు. ప్రియులారా, పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా, భర్త ప్రభుకు లోబడి ఉండాలా, ప్రభు తండ్రికి లోబడి ఉన్నారు. ఇది క్రమం. క్రమం లేనిది అక్రమం. మాటలు వింటున్న ఓ తల్లి, ఓ సహోదరి, నీ ఒక భార్యవా? మరి నీ భర్తకు నువ్వు లోబడుతున్నావా? పుట్టింటికి వెళ్ళావు, భర్త వచ్చేయమన్నాడు, ఇంకా 4 రోజులు 5 రోజులు అంటే రిక్వెస్ట్లు చేయకు. ఆయన వచ్చేయమన్నారు, వచ్చి బ్యాగ్ సర్దేసో మూటముళ్ళు వెళ్ళొద్దన్నారు ఆయన. నేను వెళతాను అంటూ గొడవ పెట్టుకోవద్దు. మనసో చోట మనిషో చోట ఉండి ఇల్లు గుల్ల చేయొద్దు. ఆయన వద్దన్నారా? మానే. ఎందుకో తెలుసా? యేసయ్య తండ్రికి లోబడ్డారు, నీ భర్త దేవునికి లోబడతారు, నీవు ఆయన మాటకు లోబడు. 3 లక్షణాలు చూసి, మొదటిది పరిశుద్ధత, 2 ఆశ్రయించుట దేవుని, 3 లోబడి ఉంట. ఈ లక్షణాలు ఆమెలో ఉన్నాయి కనుకనే శారా మాట వినమని అబ్రహాంతో ప్రభు చెప్పారు. ఆ కుటుంబం ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారింది. ఆ కృపతో దేవుడు మళ్ళీ దీవించును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి నిశ్చయంగా ఈ మాటలు నాలో మాలో అందరిలో ఫలభరితం చేయండి. ఆమెన్.